బాపట్ల జిల్లాలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రముఖులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. యువత ఆయన త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, మాజీ సైనికులు, క్షత్రియ సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు గురించి చెప్పాలంటే మరి ఒక రోజు ఒక నెల కూడా సరిపోదు. మరి వారి యొక్క జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్యం కోసం, బ్రిటిష్ శృంఖలాల నుంచి భారత జాతి విముక్తి కోసం వారు ఎన్నుకున్నటువంటి పంద విప్లవ పంద. మరి భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుల్లో ఎంతో మంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే మరి విప్లవ పందాన్ని ఎంచుకోవటం, బ్రిటిష్ వారికి వెన్నుల్లో వణుకు పుట్టే విధంగా మరి అల్లూరి సీతారామరాజు గారు సాధారణమైనటువంటి మన్యంలో అడవుల్లో ఉండేటటువంటి సాధారణ ప్రజలను అండగా చేసుకొని బ్రిటిష్ వారికి వెన్నులో వణుకు పుట్టించిన విధానం చూస్తే భారత జాతి యొక్క, తెలుగు జాతి యొక్క పౌరుషం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు గారి మేసంలో ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం, తెలుగు జాతి యొక్క ధీరత్వం ఎక్కడుందంటే అల్లూరి సీతారామరాజు గారి గుండెల్లో ఉందని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు, వీరుడు, ధీరుడు, మరి అలాంటి విప్లవ వీరుడు మన తెలుగు జాతి వాడవటం మనకి చాలా గర్వకారణం. అలాంటి యోధుడిని గుర్తుంచుకోవటం, అలాంటి యోధుడి యొక్క మరి స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని మరి భారతదేశ అభివృద్ధికి మనందరం కూడా కట్టుబడాలని చెప్పి కోరుకుంటూ, వారికి మరి అల్లూరి సీతారామరాజు గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు.